గమనించండి. సౌండ్ ఈ యొక్క యవనస్తుల రిట్రీట్లో, యూత్ రిట్రీట్ పాటల షీట్లో పాట పాడుకుంటాము. మూడో పాట సంఖ్య 3. ఒకవేళ ఇంకెవరికైనా ఈ పాట షీట్ లేకపోతే దయచేసి మీ చేయి చూపించండి, పాట షీట్ మీకు తీసుకొస్తారు. ఒక బ్రదర్ ఎవరన్నా సాకి మీకు ఎవరికైనా పాటల షీట్ లేకపోతే మీ కుడి చేయి చూపించండి. పాట సంఖ్య 3. ఏమర్పింతుము ప్రభువా నీకు ఏమర్పింతు. మొదటి 2 చరణాలు ఎప్పుడు పాడు కింద కూర్చొని పల్లవి. మొదటి 2 చరణాలు నిలుచుని పాడుకుందాం, మిగిలిన 3 చరణాలు కూర్చొని పాడుకుందాం.
ఏమర్పింతు ప్రభువా ప్రభువా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు యొక్క పరిశుద్ధమైనటువంటి బలలో పాలుపంపులు పొందబోయే మునుపు నెహెమ్యా గ్రంథము నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం కలిసి. చదవండి. అయితే వారితో నేనిట్లంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయెనో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి, మరలా కట్టుదము రండి. ప్రభు సహాయం కొరకే ప్రార్థిస్తాను. పరిశుద్ధుడైన దేవా, వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం.
ఆరాధనలో మీరు సహాయం చేస్తూ వచ్చినారు. మీరు మహిమ పొందారని నమ్ముతూ ఉన్నాం. మీరు ఘనపరచబడ్డారని నమ్ముతున్నాం. మా స్తుతుల సింహాసనం మీద మీరు ఆసనుడే ఉన్నారని నమ్ముతున్నాం. ప్రభువా, ఈ సమయంలో మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకొనండి. ఈ యొక్క 2 వర్తమానంలో కూడా సహాయం చేయండి. మరొకసారి నిష్ప్రయోజకుడిని బలపరచండి. నా నోట నీ మాట ఉంచండి. నీ ప్రజలు ఆత్మీయంగా తిరిగి కట్టబడినట్లు, నీ నివాసస్థలముగా కట్టబడినట్లు ప్రభువా సహాయం చేయండి. ఈ మాటల యొక్క ఆత్మీయ భావాన్ని మేము గ్రహించడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరి హృదయాన్ని ఆత్మీయంగా పరిశుద్ధాత్మతో మండించండి. ఆ అమ్మాయి మార్గంలో వెళుతున్న శిష్యులు మాట్లాడుకుంటున్నారు. ఆయన మనతో మాట్లాడుచుండగా మన హృదయములు మండలేదా అని రాయబడింది. అలాంటి దైవికమైన పరిశుద్ధాత్మ మంట, ఉజ్జీవం కలుగ చేయమని దేవా మీరే మాతో మాట్లాడమని ఆయన సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క నెహెమ్యా గ్రంథం ఏం మనకి బోధిస్తూ ఉంది? తిరిగి కట్టుకొనుట, మరలా కట్టుదము రండి. కట్టుదము రండి అంటే మొదటిసారి కట్టడం చాలా ఈజీ, నూతనంగా కట్టడం చాలా ఈజీ. కానీ పడిపోయిన తిరిగి మరలా కట్టడము కష్టం. చాలా ఓర్పు కావాలా, సహనం కావాలా, నేర్పు కావాలా, లేకుంటే కుదరదు. చూడండి, కొత్త కన్స్ట్రక్షన్ మనం ఓపెన్ ప్లేస్లో కొత్త కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఏమంత రిస్క్ ఉండదు. అదే కట్టబడి అది మరలా కూలిపోయి ఉన్నదాన్ని కట్టడము, ఆ చెత్త వేస్ట్ చాలా ఉంటుంది. అవన్నీ చేయాలని చాలా కష్టం. నెహెమ్యా చేసిన పని అదే. ఏంటి నెహెమ్యా ఏం చేసినాడు? పడిపోయినటువంటి దాన్ని కడుతూ వచ్చాడు. పడిపోయినటువంటి యెరూషలేం ప్రాకారమును ఏం చేశాడు? కట్టాడు. అందుకే కట్టుదము రండి. నెహెమ్యా పిలుస్తున్నాడు. ఎవరి నెహెమ్యా? సేవకుడా? దైవ సేవకుడా? యాజకుడా? ప్రవక్త? కాదు. ఎవరు? ఆయన యొక్క లౌకిక ఉద్యోగి, ఆయన యొక్క ఎంప్లాయ్. రాజునకు గిన్నె అందించువాడు. ఇక్కడ తన హృదయ భారము. కట్టుదము రండి పిలుస్తున్నాడు. కట్టుదము రండి, మరలా కట్టుదము రండి. కట్టు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరూ కూడా దేవుని యొక్క జత పని వారమై ఉన్నాం. మనమందరం దేవుని గృహమై ఉన్నాం. కాబట్టి మనం కట్టేవారంగా ఉండాలి. మనం ఎలా ఉండాలి చెప్పండి? కట్టేవారంగా ఉండాలి. కూల్చేవారంగా ఏం చేయొద్దు, ఉండొద్దు. కాబట్టి నెహెమ్యా గురించి మనం చూస్తే, నెహెమ్యా అంటే అర్థం ఏంటి తెలుసా? మీకు తెలిసే ఉంటారు, మీరు అందరూ అనుభవజ్ఞులే. నెహెమ్యా అంటే అర్థం యెహోవా ఓదారుస్తాడు. యెహోవా ఓదారుస్తాడు, ఆయన ఓదార్చేవాడు అని అర్థం. కాబట్టి ప్రియులారా, కాబట్టి ఈ సమయంలో నేను మీకు కొన్ని విషయాలు మీకు జ్ఞాపకించాలని ఆశిస్తున్నాను. చూడండి, నెహెమ్యా ఎక్కడ ఉన్నాడు? అర్తహషస్త రాజు దగ్గర. ఎవరైనా గిన్నె అందించువాడు. అదేం చిన్న పోస్ట్ కాదండి, అది చాలా పెద్ద హై పోస్ట్. గిన్నె అందించడం అంటే ఏంటి తెలుసా? రాజుగారి దగ్గర గిన్నె అందించడం అంటే, పూర్వ దినాల్లో రాజులకు వారు తినే ఆహారంలో విషం పెట్టి చంపేవాళ్ళు. గిన్నె అందించేవాడు పని ఏంటంటే, రాజుగారు ఏదైనా తినాలన్నా పానం చేయాలన్నా ముందు ఈయనగారు టేస్ట్ చేయాలా. ఈయనగారు టేస్ట్ చేసి ఇందులో ఏ విషయమూ లేదు అన్నప్పుడు అది రాజుగారి దగ్గరికి వెళ్ళద్ది.
అలాంటి పోస్టు ఎవరిది? నెహెమ్యాది. కాబట్టి యెరూషలేము పట్టబడినప్పుడు చెరపట్టబడిన యూదులతో కూడా నెహెమ్యా అనేక మంది యూదులు బబులోనికి కొనిపోబడ్డారు. చాలామంది బబులోనే పుట్టారు అక్కడే. అయితే బబులోన్ నుండి అందరూ ఒకేసారి వచ్చారా యెరూషలేంకి? వచ్చారు ఒకేసారి? రాలేదు. బబులోను 70 సంవత్సరాల చెర ముగిసిన తర్వాత అందరూ ఒకేసారి రాలేదు. నెంబర్ 1 జెరుబ్బాబేలు వచ్చిన 70 సంవత్సరాలకి ఎజ్రా వచ్చిన 13 సంవత్సరాలకి నెహెమ్యా వచ్చాడు యెరూషలేంకి. ముగ్గురు ఒకసారి రాలేదు. మొదటేమో మందిరం కట్టబడింది. మందిరం కట్టబడిన తర్వాత ప్రాకారం గురించిన పట్టింపు లేదు. ప్రాకారం అలాగే శిథిలమైపోయింది, యెరూషలేం ప్రాకారము. అప్పుడు దాని గురించి దేవుడు ఆయనకి భారం ఇచ్చినప్పుడు నెహెమ్యా వచ్చినాడు. కాబట్టి ఎజ్రా యెరూషలేంకి వచ్చిన 13 సంవత్సరాలకి ఎవరు వచ్చారు? నెహెమ్యా వచ్చాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ ఉన్నతమైన స్థానాన్ని వదులుకొని దేని కొరకు వచ్చాడు? పడిపోయిన దాన్ని కట్టుట కొరకు. కాబట్టి జ్ఞాపకం ఉంచుకో. ఈరోజు మనం చూస్తున్నాం ప్రియులారా, ఎక్కడ చూసిన పరిస్థితులు ఎలా ఉంటున్నాయి? ఆత్మీయమైన పరిస్థితులు ఎలా ఉంటున్నాయి? విశ్వాసంలో పడిపోయిన స్థితి, ప్రార్థనలో పడిపోయిన స్థితి, ప్రేమలో పడిపోయిన స్థితి కదా. ఎక్కడ చూసినా మనం అదే పరిస్థితి చూస్తున్నాము. ఒక దగ్గర కాదండి, ప్రపంచం యావత్ ఏ ప్రాంతానికి వెళ్ళినా పడిపోయిన పరిస్థితిని మనము చూస్తున్నాం. అయితే ఇప్పుడు నెహెమ్యాలు కావాలి దేవునికి. ఎవరు కావాలి? నెహెమ్యా. ఇప్పుడు ప్రాకారం పడద్రోయబడింది. ఇక్కడ చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను రండి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఒకటి ప్రాకారము, 2 గుమ్మము. ఈ మాట 2 గుర్తుపెట్టుకోండి. ఈ మాటలు, ఒకటి ప్రాకారము అంటే ఆ యెరూషలేం చుట్టూన్నటువంటి ప్రారీ గోడ. ఒకటి ప్రాకారం, 2 ఏంటి? ప్రాకారం అనుకున్న గుమ్మములు కాల్చబడ్డాయి. ఈ ప్రాకారం ఏం చూపిస్తుంది? ప్రాకారాన్ని మనం ఏం అర్థం చేసుకోవాలి? ఆత్మీయ భాషలో గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాకారం మనకేం చూపిస్తున్నట్టు ప్రియులారా? లోకములో నుండి సంఘము ప్రత్యేకపరచడాన్ని సూచిస్తుంది. గుర్తుపెట్టుకి మాట. ప్రాకారం ఏం చూపిస్తుంది? లోకములో నుండి సంఘము ప్రత్యేకించబడాలి. సరిహద్దు. ఇప్పుడు ప్రహరీ లేదా ఆ యొక్క ప్రాకారం ఏం చేస్తుంది? ఆ దేశాన్ని ఈ దేశాన్ని ఏం చేస్తుంది? సరిహద్దు. అలాగే ఆత్మీయంగా మనం ఈ ప్రాకారం ఎలా అర్థం చేసుకోవాలంటే, లోకములో నుండి సంఘము ఏమవ్వాలి? ప్రత్యేకించబడాలి. కానీ ఏమైంది? ప్రాకారము ఏమైంది అంటే అర్థం ఏంటి? ప్రత్యేకత పోయింది. ప్రత్యేకత లేదు. లోకముతో ఏమైపోయారు? మిళితమైపోయింది సంఘం. అందుకే అంటాడు పేతురు భక్తుడు, ఏమంటాడు? మూర్ఖులకు ఈ తరము వారికి వేరే మీరు రక్షణ పొందుడి. రక్షణ అంటే ఏంటి? సంఘం అంటే ఏంటి? లోకానికి వేరైనదే సంఘం. అందుకంటాడు మిమ్మల్ని లోకములో నుండి. యోహాను సువార్తలో ఏమంటాడు యేసుప్రభువు వారు? చూడండి అన్నమాట. యోహాను సువార్త 15వ అధ్యాయం ఒక చక్కని మాట అక్కడ రాయబడింది. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. అయితే మీరు లోక సంబంధులు కారు. అది అని అర్థమైందా? నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరుచుకున్నాను. అందుచేత లోకం మిమ్మలను ద్వేషిస్తుంది. నన్ను ద్వేషించింది, మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. కాబట్టి లోకములో నుండి మిమ్మల్ని ప్రత్యేకించుకున్నా. అందుకే 2వ కొరింథీ పత్రికలో అంటాడు ప్రియులారా, చూస్తే 6వ అధ్యాయం చూడండి. 2వ కొరింథీ 6వ అధ్యాయము 14.
ఉమ్. 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 ఏమి సంబంధం? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. దేవుడిలాగా సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుణ్ణి యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి, అది ప్రత్యేకముగా ఉండుడి. ప్రత్యేకత కొరకై దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు ప్రియులారా. కానీ ప్రాకారం ఏమైపోయింది? పడద్రోయబడింది. అంటే ప్రత్యేకత పోయింది. రెండోది గుమ్మము కాల్చబడింది కదా. ప్రాకారం పడద్రోయబడింది, గుమ్మము కాల్చబడింది. ఏంటి గుమ్మము? ఏంటి ద్వారము? ఏం చూపిస్తుంది ఇది? గుర్తుపెట్టుకో, గుమ్మము స్తుతిని చూపిస్తుంది. రెండోది అధికారాన్ని చూపిస్తుంది. ఎలాగూ? యెషయా గ్రంథము, రండి యెషయా గ్రంథము, యెషయా గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. రండి యెషయా గ్రంథము 60వ అధ్యాయం 18వ వచనం చదవండి. రక్షణయే నీకు ప్రాకారమనియు, ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. అక్కడ ప్రఖ్యాతి అని రాయబడింది కదా. ప్రఖ్యాతి అంటే దానికి రిఫరెన్స్ బైబిల్ చూస్తే మనము స్తుతి అని ఉంటుంది. స్తుతి నీ గుమ్మము, స్తుతే నీ ద్వారము. కాబట్టి ఇప్పుడు గుమ్మము కాల్చబడిందంటే ఏమైనా అర్థమైంది? స్తుతి ఆరాధన నిలిచిపోయింది. ఈరోజు ప్రజలు సంతోషంతో సమాధానంతో దేవుణ్ణి స్తుతించే అనుభవం నుండి వెడలిపోతున్నారు. ఇంకా ఏం చూపిస్తుంది గుమ్మము? అధికారాన్ని చూపిస్తుంది. అధికారము ఎలాగూ? పూర్వ దినాల్లో ప్రాచీన నిబంధనలు మనం చూస్తే గవిని దగ్గర తీర్పులు చేసేవాళ్ళంట. గవిని దగ్గర ఏం చేస్తారు? తీర్పు చేస్తారు. పెద్దలందరూ కూర్చొని ఆ గవిని ద్వారం దగ్గర తీర్పు చేస్తారు. రూతు గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూస్తే బోయాజ్ అంటాడు, ఆ గవిని దగ్గర ఉండి ఆ పెద్దలందరూ కూర్చోబెట్టి రూతు విషయం మాట్లాడతాడు. లోతు కూడా గవిని దగ్గరే పెద్దల్లో ఒకటి కాబట్టి గవిని దగ్గర కూర్చుంటాడు ఆయన కూడా. ద్వారం ఏం చూపిస్తుంది? ఆ గుమ్మం ఏం చూపిస్తుంది? అధికారము. అంటే ఇక్కడ ఏంటి? గుమ్మము కాల్చబడిందంటే ప్రజలు ఆత్మీయ అధికారం నుండి దూరం అయిపోయారు, దేవుని యొక్క అధికారంలో నుండి వెడలిపోయారు. నిజమే. అందుకే ప్రియులారా, నిజమైనటువంటి సంతోషము, నిజమైన సమాధానము, నిజమైనటువంటి దేవుని కార్యములు చూడలేకపోతున్నాం. కాబట్టి పడిపోయిన ఈ ప్రాకారమును అనగా మరి సంఘమును లోకములో నుండి ప్రత్యేకించుట, అదేవిధంగా నిజమైనటువంటి స్తుతి ఆరాధనను మనం కలిగి ఉండే దాని కొరకై. అంత మాత్రమే కాదు, దేవుని ఆత్మీయ అధికారం క్రిందికి మనం రావాలని దేవుడు కోరుతున్నాడు. అందుకంటాడు సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనుక నీ పూర్ణ హృదయముతో ఆయన అధికారమునకు ఒప్పుకో. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, ఈ సమయంలో చెప్పేది ఒకటే, నెహెమ్యా ఏడుస్తున్నాడు, దుఃఖిస్తున్నాడు. దేనికోసం? దేని కొరకు? తినటానికి లేదా? ఉండటానికి లేదా? లోకంలో పేరు ప్రఖ్యాతలు లేవా? అన్నీ ఉన్నాయి. కానీ దుఃఖిస్తున్నాడు, ఏడుస్తున్నాడు. దేనికోసమో? అయ్యో, నా యెరూషలేము ప్రాకారం పడిపోయి అలాగే శిథిలమైపోయింది, గుమ్మములు కాల్చబడ్డాయి. వాడి గురించిన తపన, వాడి గురించిన ఆలోచన. కాబట్టి నా ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో చెప్పగలదు ఒకటే, ఈ పని మనందరిది, ఒకరిది కాదు. నువ్వు కట్టేవాడిగా ఉండాలి, కూల్చేవాడిగా ఉండొద్దు. అది ఇల్లు అయినా, జ్ఞానవంతురాలు తన ఇల్లు ఏం చేస్తుంది? కట్టుకుంటుంది. మూర్ఖురాలు తన చేతులతో తన ఇల్లే ఊడబెరుకుంటుంది. ఎవరో వచ్చి ఊడబెక్కాల్సిన అవసరంలా, తన చేతులతో తన ఇల్లే. ఏమండి? తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకుంటుందండి. కాబట్టి ఈరోజు మనకి దైవ జ్ఞానం అవసరం. ఏం అవసరం?
దైవ జ్ఞానం అవసరం. కాబట్టి ఈరోజు నేను ఒకటే ప్రశ్న, నాకని మీకని ఎవరికైనా, నీవు కట్టబడుచూ ఉన్నావా, పడద్రోయబడి ఉన్నావా? లేదా కట్టుచూ ఉన్నావా, పడద్రోస్తూ ఉన్నావా? ఎవరు నువ్వు? ఈరోజు ఒక చక్కటి తీర్మానం కొద్దాం. నెహెమ్యా వలె కట్టుదమ్ము రండి. అక్కడ మాట రాయబడి చక్కని మాట చూడండి. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయంలోనే ఒక అద్భుతమైన మాట ఉంది. 18వ వచనం. ఎప్పుడైతే నెహెమ్యా అలాగూ పిలిచినాడో, నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును కట్టుదము రండి. ఇప్పుడు ప్రాకారం పడిపోయినప్పుడు ఏమొచ్చిందండి? ఘనత వచ్చిందా? ప్రజలకు ఏమొచ్చింది? ఘనత వచ్చిందా? నింద. దేవుని నామానికి నింద, అవమానము. అది హృదయాన్ని పిండేస్తుంది. మిమ్ములు బట్టే కదా ఏమంటాడు? మిమ్ములు బట్టే కదా ఏమంటాడు? అన్య జనులలో నా నామము దూషించబడతావు. మిమ్మల్ని బట్టే కదా. అందుకొరకు దేవుడు మళ్ళీ ఏర్పరచుకుంది కాదు. తర్వాత చదవండి, 18వ వచనం చదవండి. ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాస్తమును గుర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పితిని. అందుకు వారు, మనము కట్టుకు పూనుకొందము రండి అని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. నెహెమ్యాకు వారందరూ సహకరించారు. ఇది మంచి కార్యం, చెడ్డ కార్యమా? కట్టడం మంచి కార్యం, చెడ్డ కార్యమా? కట్టడం మంచి కార్యం. నువ్వు కట్టకపోతే కట్టేవానికి ఏం చేయాలా? సపోర్ట్ చేయాలా? గమనించు. ఇంకా క్రిందకి రండి, 20వ వచనం. అందుకు నేను, ఆకాశమందు నివాసిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయను గనుక ఆయన దాసులు మేము కట్టుకు పూనుకొనుచున్నాం. ఏంటి నెహెమ్యా విశ్వాసం ఏంటి? ఆకాశమందు నివాసిన తానే దేవుడే మా యత్నమును సఫలము చేయను కనుక ఆయన దాసులు మేము కట్టుకు పూనుకొనుచున్నాం. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరా, వ్యక్తిగతంగా పడిపోయి ఉన్నావా? కుటుంబంగా పడిపోయి ఉన్నావా? సంఘంగా పడిపోయి ఉన్నావా? అయితే ప్రేమగల ప్రభు ఈ మధ్యాహ్నపు వేళ నీతో మాట్లాడుతున్నాడు. ఏమని? నెహెమ్యా ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో మనం తిరిగి కట్టబడాలంటే 4 విషయాలు మీ ముందుంచుతాను. మనం తిరిగి కట్టబడాలి. వ్యక్తిగతంగా, రెండోది కుటుంబంగా, మూడవది సంఘంగా. ఓ సంఘం చెప్పంటారా? కుటుంబాలు బాగుపడితే సంఘం బాగుపడింది. కుటుంబం బాగుపడకపోతే కుటుంబం కట్టబడితే సంఘం కూడా కట్టబడదు. ముందు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలా? కుటుంబాలు కట్టబడాలా? ఎందుకంటే ఆ కుటుంబాలే కదండి సంఘానికి వచ్చేది. ఆ కుటుంబాలే కదా. కుటుంబంగా కట్టబడాలి, తర్వాత సంఘంగా కట్టబడాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక అద్భుతమైన మాట ఉంది. నా సంఘమును, ఏమంటాడు యేసు ప్రభువు వారు? నా సంఘమును కట్టుదును. బైబిల్ చరిత్రలో మనం చూస్తే అటు యూదులు కావచ్చు, యూదా జాతి కావచ్చు, ఇటు నూతన నిబంధనలో క్రీస్తు సంఘం కావచ్చు, ప్రారంభం నుంచి హింసే. అవునా కదా? ప్రారంభం నుంచి ఎదురు దెబ్బలే. ఏమండి? మొదటి శతాబ్దం నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు సంఘాన్ని రోజున ప్రశాంతి వండించిందా శత్రువు? మొదటి శతాబ్దంలో ఏమి హింస లేదా? బోల్డ్ హింస ఉంది మొదటి శతాబ్దంలో. గొప్ప హింస కలిగినందున చూస్తే అపోస్తల కార్యాలు మనం చూస్తే సంఘంలో గొప్ప హింస కలిగినందున రాయబడింది. కాబట్టి నా ప్రియమైన వారులారా, ఇప్పుడు నేను చెప్పేది మీకు ఒకటే. నెహెమ్యా వలె ప్రియుడా, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి కట్టుదమ్ము రండి. ఎలా కట్టాలి? ఎలా కట్టబడుతుంది నీ ఆత్మీయ జీవితము, సంఘ జీవితము? పడిపోయిన ప్రతి పరిస్థితి మరలా నింద రాకున్నట్లు నీ ఆత్మీయ జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని, సంఘ జీవితాన్ని ఎలా కట్టుకోవాలి? నెహెమ్యా ఎలా కట్టాడు అంటే, నెంబర్ 1, మొదటి అధ్యాయంలో మనం చూస్తే 4 అధ్యాయాలు 4 ఆత్మీయ పాఠాలు మనకు నేర్పిస్తాయి. 1, 2, 3, 4 4 అధ్యాయాలు 4 ఆత్మీయ పాఠాలు నేర్పిస్తాయి మనకి.
6వ అధ్యాయంలో 52 దినముల్లో మందిరము ప్రాకారము అమాట చూడండి. 6వ అధ్యాయం 15 వచనం, 6:15. ఈ ప్రకారముగా ఏలూలు మాసము 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట. అద్భుతమైన మాట అండి ఇది. దాదాపు 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు శిథిలమైపోయిన ప్రాకారము ఎన్ని రోజులు కట్టాడంట? ఓన్లీ 52 డేస్, 52 రోజుల్లో కట్టేసినాడు. అద్భుతమైన కార్యం. నిజమే, మనల్ని మనం దేవునికి సమర్పించుకుంటే దేవుడే కడతాడు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, బ్రదర్ నా బిడ్డల జీవితం బాగాలేదు, లేదా నా కుటుంబ జీవితం బాగాలేదు, నా భర్త పరిస్థితి బాగాలేదు, తిరిగి కట్టుకోవాలని ఆశిస్తున్నాము. ఎలా 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 మేము కట్టబడగలము ఆత్మీయంగా దేవుని నివాసస్థలముగా? ఎఫెసీ పత్రికలో పౌలు అంటాడు, చూడండి ఆ మాట. ఎఫెసీ పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక, ఇక్కడ ఒక మాట రాయబడింది. 2వ అధ్యాయము ఎఫెసీ 2 21-22 త్వరగా. ఆయనతో మీరు కూడా దేనికోసం కట్టబడుచున్నాము? దేవుని నివాస స్థలమై ఉండుటకు. ఎందుకు కట్టబడుతున్నాము? దేవుడు మనలో నివసించున్నట్లు. ఎలా కట్టబడాలి? ఎలా ప్రార్థన చేయాలి? ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా, నేను నీకు నివాస స్థలమై ఉన్నట్లు నన్ను కట్టు. నా కుటుంబము నీకు నివాస స్థలమై ఉన్నట్లు నన్ను కట్టు. ప్రభువా, మా సంఘము నీకు నివాస స్థలమై ఉన్నట్లు కట్టు. కనుక నేను 4 విషయాలు నేను క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. నేను ఎక్కువసేపు టైం తీసుకుని నాకు ఇచ్చిన సమయంలో నేను ముగించేస్తాను. తిరిగి కట్టుకోవాలని ఆశ నీకుందా? ఇక కట్టుకోవాలి అంటే ఇక నీ ఇష్టము, చేసేది ఏం లేదు. కట్టుకోవాలి, నా బ్రతుకుని నా ఆత్మీయతని కట్టుకోవాలి. నేను దేవుడు నివాసస్థలముగా ఉంటూ నేను కట్టబడాలి, నా కుటుంబం కట్టబడాలి, నా బిడ్డలు కట్టబడాలి అని నీకు ఒక ఆశ ఉంటే ఈ వర్తమానం నీకు ఉపయోగపడుద్ది. నాకే ఆశ లేదంటే ఏదో ఏదో కబుర్లాగా, ఇది ఏదో సామాన్య మాటలాగా నీకు ఉంటాయి, ఏమి పెద్ద ఉపయోగం ఉండదు. తిరిగి కట్టుకోవాలని ఆశిస్తున్న నీకు దేవుడిస్తున్న మొదటి మాట, ఏ విధంగా మనం కట్టబడగలము. నెంబర్ 1, 1వ అధ్యాయము నెహెమ్యా గ్రంథం. నేను క్లుప్తంగా మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి విజ్ఞాపన చేసి తిని ఇది మొదటి మెట్టు. నేనును నా ఇంటి వారు పాపం చేశాను. దీనికి కారణం ఎవరు? ఆ అన్న, ఆ అక్క, ఆ చెల్లి కాదు, నేను పాపం చేసినాను, నేనయ్యా. దావీదు కూడా అంటాడు 50వ కీర్తన కదా, నేను నీకు విరోధంగా పాపం చేశానయ్యా, నన్ను కట్టు అంటాడు. కాబట్టి మొట్టమొదటి జ్ఞాపకం పెట్టుకో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, పడిపోవడానికి పలువిధ కారణాలు. అది నీ వ్యక్తిగత బలహీనత కావచ్చు, సంఘంగా కావచ్చు, కుటుంబంగా. ఎలాగ నువ్వు పడిపోయినప్పటికీ తిరిగి కట్టబడే అవకాశము దేవుడు మనకిస్తున్నాడు. ఎలా కట్టబడగలమంటే బైబిల్ చెప్తుంది ఏమని? నేను నా ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. కాబట్టి గమనించిన ప్రియమైన సహోదరి సహోదరులారా, పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపం, ఎవరైతే పశ్చాత్తాపడి ప్రార్థిస్తారో, పాపము చేశానని గ్రహిస్తారో, ఎవరైతే పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపంతో ప్రార్థిస్తారో వారి బ్రతుకులు మాత్రమే తిరిగి కట్టబడతాయి. పాపం గురించిన గ్రహింపు లేకుండా,
అవిధేయతను గురించిన గ్రహింపు లేకుండా కట్టుకోవాలనుకుంటే అది వ్యర్థమైన మాట. అది నీకు నిజంగా కట్టబడాలని నీకు ఆశ ఉంటే ముందు నీ ఆత్మీయ అంతరంగ స్థితి, ఎక్కడ పడిపోయినాను, ఎక్కడ పాపం చేశాను, ఎందుకు ప్రాకారం పడద్రోయబడింది, ఎందుకు మందిరం కూల్చబడిందంటే అక్కడ మనం చూస్తాము, వారు దేవుని ఆజ్ఞలను తృణీకరించి ప్రవక్తలను వారి మాటలు లక్ష్య పెట్టక, ప్రియులారా, వారు దేవునికి విరోధంగా ప్రజలు పాపం చేస్తూ వచ్చినారు. ఎన్నో పర్యాలను హెచ్చరించాడు, కానీ వారు లోబడలేదు. కనుక దేవుడు ఏం చేసినాడు? నెబుకద్నెజరుకు అవకాశము ఇచ్చినాడు. కాబట్టి జ్ఞాపకం ఉంచుకో, తిరిగి కట్టబడడానికి మొదటి మెట్టు ఏంటి? పశ్చాత్తాపము. పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన. గమనించు, దావీదు ఏమంటాడు? దావీదు జీవితంలో మనం చూస్తాం, పాపం చేసిన వాడను ఏమంటాడు? నేనే. దావీదు నా హృదయానుసారుడు అంటానికి గొప్ప ఉన్నతమైన లక్ష్యం ఏంటి తెలుసు దావీదులో? అన్నా ఏంటి? పాపము ఒప్పుకునేవాడు. సౌలు కంటే, తిమోతికి చెప్పేవాడు, సౌలు కంటే 1000 రెట్లు దుర్మార్గుడు అంటే ఎవరు? దావీదు. 1000 రెట్లు సౌలు కంటే, మొదటి రాజు సౌలు కంటే 1000 రెట్లు దావీదు దుర్మార్గుడు. కానీ ఎందుకు హృదయానుసారుడంటే దావీదులో పశ్చాత్తాపం ఉంది, సౌల్లో పశ్చాత్తాపం లేదు. అది కారణం. పశ్చాత్తాపం లేదు సౌల్లో, దావీదులో ఉంది. అవును, నిజంగా నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు తిరిగి కడతాడు. అతిక్రమములు దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెడితే ఏమవుతా? దేవుని కనికరాన్ని పొందుకుంటా. కాబట్టి దావీదు వలె, నెహెమ్యా వలె మన పాపాన్ని, మన పితరుల ఆయన పాపం కాదు, మా పితరుల పాపం కూడా ఒప్పుకుంటున్నాడు. చూసినారా? కాబట్టి పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన ఏం చేస్తుంది? పడిపోయిన ప్రతి పరిస్థితిని కడుతుంది. మాట గుర్తుపెట్టుకో, నేను పాపం చేయలేదు, నేనే పాపం అనబాకు ఎప్పుడు కూడా. అయ్యా నేను పాపం చేశానయ్యా, నేనే చేశానయ్యా. ఒకవేళ నేను పాపము చేయలేదని చెప్పేవాడు ఎవరంట? అబద్ధికుడు అంట. ఎవరు? అబద్ధికుడు. వానిలో సత్యమే లేదు, ఉండదు. మనకి ఎట్లా ఉంటుందంటే, మన అలవాటు సాధారణంగా, కొంతమంది అలవాటు, అందరూ కాదు, కొంతమంది వారి కంటిలో దూలం ఉండదంట, ఎదుటోడి కంటిలో నలుసు ఉంటుందంట. ఈ దూలం తీసేయకుండా ఆ నలుసు వస్తా ఉంటే ఇంకెప్పుడు, ఇంక నువ్వెప్పుడు కట్టబడేది? అందుకేమన్నా వేసుకున్నావు, మొదట నీ కంటిలో ఉన్న దూలం తీసేసుకో, అప్పుడు ఎదురోడి కంటి నలుసు కనపడింది. కాబట్టి అందుకంటే ప్రతి మనుష్యుడు ఎదుటివాడిని పరీక్షించవలెను అనుందా? ఏముంది? పౌలు ఏమన్నాడు? ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవలెను అని ఉంది తప్ప ఎదుటివాడిని పరీక్షించవలన లేదు. ఇక్కడ జ్ఞాపకం పెట్టుకో. మొదటిగా నెహెమ్యా అంటున్నాడు, కట్టుదము రండి, కట్టుదము రండి. అయితే కట్టబడడానికి ఎలాంటి విధానంలో మనం ముందుకు వెళ్ళాలంటే, నెహెమ్యా ఎలాంటి విధానంలో ముందుకు వెళ్ళాడంటే, మొదటి అధ్యాయంలో పశ్చాత్తాపముతో ప్రార్థించాడు, పాపమును ఒప్పుకుంటూ ప్రార్థించాడు. ఇక్కడ పశ్చాత్తాపము కలిగి ప్రార్థించే వారి జీవితము, వారెంత ఘోర పాపములో ఉన్నప్పటికీ దేవుడు వారిని తిరిగి కడతాడు. రెండవ మాట, 2వ అధ్యాయంలో ఏముంది? రండి, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం. ఒక మాట జ్ఞాపకం చేస్తాను, రండి. 5వ వచనం, 2వ అధ్యాయం 5వ వచనం, 3, 4, 5 త్వరగా. అన్న 5వ వచనమే కదా, 5, 4 చదివినారు కదా. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావు అని అడుగగా, నేను ఆకాశం మందుల దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టినట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నాను, నేను మనవి చేసి తిని. ఏమంటున్నాడు? నన్ను యూదా దేశమునకు
పంపు రాజా. ఒకరోజు ఇట్లానే సడన్గా రాజుగారి సముఖానికి వచ్చాడు నెహెమ్యా గిన్నెందించడానికి. రాజుగారు చూస్తే నెహెమ్యా ముఖంలో దిగులుగా ఉన్నాడు, విచారంగా ఉన్నాడు. అంటున్నాడు రాజు, ఎప్పుడు నీకే వ్యాధి లేదు కదా, ఇంత విచారంగా ఉన్నావేంటి, దుఃఖంగా ఉన్నావేంటి, నీకే వ్యాధి లేదు కదా అంటే, అప్పుడు అంటాడు, నా పితరులు సమాధులుండి పట్టణం పాడైపోయి ఉండగా నేను ఎట్లు సంతోషంగా ఉండగలను. మరి ఏంటి నీ మనమేంటంటే, నన్ను యోధా దేశమునకు పంపు, మా పితరులు సమాధులుండి ఆ పట్టణమును ఆ ప్రాకారమును తిరిగి కడతాను, నన్ను పంపయ్యా, నన్ను పంపు రాజా. ఇక్కడ జ్ఞాపకం ఉంచుకో ప్రియులారా, ఈ మాట ఏం జ్ఞాపకం చేస్తుంది గమనించండి. యెరూషలేము కొరకై, యెరూషలేము ప్రాకారములు కట్టుడు కొరకై, పాడైపోయిన పరిస్థితి కట్టుడు కొరకై నెహెమ్యాకున్నటువంటి ఆసక్తిని చూపిస్తుందండి. ఆసక్తి ఏముండాలండి? ఆసక్తి ఉండాలి. నిజమైన ఆసక్తి అంటే చెప్పమంటారా? నిజమైన ఆసక్తి ఆదాయాన్ని చూడదు. నిజమైన ఆసక్తి అధికారాన్ని కోరుకోదు. ఇది గుర్తుపెట్టుకు ఈ మాట. ఎందుకంటే నెహెమ్యా తను ఎంత ఉన్నతమైన స్థానమో దాన్ని విడిచిపెట్టేశాడు, కోరుకోలేదు. ఎందుకు? దేవుని పని చేయాలంతే. అక్కడ ప్రాకారం కట్టబడాలి, ఈ అధికారం నాకు ఇప్పుడు అవసరం లేదు, నేను ముందు వెళ్ళి ఆ రాళ్ళ మధ్యలో ఆ రాళ్ళు ఎత్తాలా, చెత్త ఎత్తాలా, అవన్నీ నేను పని చేయించాలా, ఈ స్థానం నాకు అవసరం లేదు. కానీ ఆసక్తి, ప్రియుల నిజమైన ఆసక్తి అధికారాన్ని, నిజమైన దేవుని కొరకైన ఆసక్తి అధికారాన్ని కోరుకోదని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కోరుకోదు. నా దేవుని పని జరగాలంతే, నా దేవుని ఇల్లు కట్టబడాలంతే. రెండోది ఆదాయాన్ని కూడా చూశాడా? చూడలేదు. ఆసక్తి అంటే అది. కాబట్టి జ్ఞాపకం పెట్టుకో. రెండవది, తిరిగి కట్టబడడానికి మనలో లోతైన ఆసక్తిని దేవుడు చూస్తాడు. లోతైన ఆసక్తి. అందుకంటాడు యేసుప్రభు గురించి రాయబడింది, నా దేవుని ఇంటిని గురించిన ఆసక్తి నన్ను ఏం చేస్తుంది? భక్షిస్తుంది. ఆసక్తి లేకుండా మనం దేవుని పని చేయలేము, దేవుని ఇంటిని కట్టలేము, మనల్ని కట్టుకోలేము. అబ్రహాం యొక్క ఆసక్తి మనం చూస్తే ఆది కాండములో మనం చూస్తాము. చూడండి, ఒక మాట చూపించిన ముందుకు వెళ్తాను. రండి, ఆది కాండము 18వ అధ్యాయము, త్వరగా మొదటి 2 వచనాలు. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి. అక్కడ ఒక మాట రాయబడింది, ఏమని? పరుగెత్తి. అప్పటికి అబ్రహాంకి ఎన్ని సంవత్సరాలు? 25, 35, 45? ఎన్ని సంవత్సరాలు అప్పుడు అబ్రహాంకి? 99 సంవత్సరాలు. అక్కడే వాగ్దానం చేస్తాను, మీదడికి సంవత్సరాలు నేను మరలా వస్తాను అంటాడు. అంటే అర్థం ఏంటి? 100 ఏళ్ళకి జన్మించాడు ఇస్సాకు, మీదడికి వస్తానంటే అప్పుడు అబ్రహాంకి ఎన్ని సంవత్సరాలు? 99 ఇయర్స్, 99 సంవత్సరాలు అప్పుడు పరిగెడుతున్నాడు ముసలోడు. 99 సంవత్సరాల ముసలి ఆయన పరిగెడుతున్నాడు. ఏం ఆసక్తి! గమనించు నా ప్రియమైన సహోదరులారా, నీ ఆసక్తి నీ బిడ్డలు చూడాలా, దేవుని కొరకు నీ ఆసక్తి నీ భార్య చూడాలా, నీ ఆసక్తి సంఘం చూడాలా. అందుకే అంటాడు, 1 కొరింథీ 15వ అధ్యాయం 58వ వచనంలో పౌలు అంటాడు. చూడండి ఏమన్నాడు ఆ మాట, గమనించండి. త్వరగా చదవండి, త్వరగా. 1 కొరింథీ 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధినందుకు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ఎందుకంటే మీ ప్రయాస ప్రభువునందు ఏం కాదు? వ్యర్థము కాదు. ఏమంటే ఎప్పుడు కూడా మన ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదండి. ప్రభు కొరకు నువ్వు చేసిన ప్రయాస, పడిన కష్టము ఎప్పుడు వ్యర్థము కాదు. ఒకవేళ వ్యర్థము అనుకుంటే నువ్వు మోసంలో ఉన్నావని అర్థం.
కాబట్టి ఆసక్తి. అపోస్తుల కార్యాలు 12:5 రాయబడింది, పేతురు చెరసాల్లో ఉండెను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేయుచుండెనని రాయబడింది. రాయబడలేదా? రాయబడింది. రోమిలికి రాసిన పత్రిక 12:11 మనం చూస్తే, ఆసక్తి యందు మాంద్యులుగాక ఆత్మయందు తీవ్రత గలవారై ఉండు అని రాయబడింది. జ్ఞాపకం చేసుకోండి. కడిరోజు నీ జీవితంలో ప్రార్థన కొరకు నీ ఆసక్తి ఏంటి? దేవుని మందిరం కొరకే, దేవుని మందిరం పని కొరకై, దేవుని కార్యముల కొరకై మన ఆసక్తి. ఏదో ఒక సాగు చెప్పుకొని ప్రియులారా మనం దేవునికి ఏమవుతున్నాం? దేవుని పనిని దూరం అయిపోతున్నా. కాబట్టి ఈ సమయంలో నెహెమ్యా స్థానం ఏంటి? అని ఎక్కడికి వెళ్ళాడు? కాబట్టి నీలో ఆసక్తి ఎవరు ఒకరు పుట్టించాల్సిన అవసరం లేదు, నీకే. నెహెమ్యాకి ఎవరు చెప్పారండి? ఎవరైనా చెప్పారా? లేదు, దేవుడే ఆసక్తిని పుట్టించాడు. అందుకంటాడు, తీతు హృదయంలో దేవుడు ఆసక్తిని పుట్టించాడంట. ఆ మాట చూడండి, ఆ మాట చదువుదాం. 2వ కొరింథీలో ఉంది చూడ మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం, 2వ కొరింథీ 8వ అధ్యాయం 16వ వచనం చూడండి. మీ విషయమే నాకు కలిగిన ఈ ఆసక్తినే తీతు హృదయంలో పుట్టించిన దేవునికి ఎవరు పుట్టించారు? దేవుడు పుట్టించాడు. నాకు కలిగిన ఆసక్తి తీతు కూడా దేవుడే పుట్టించినాడు. దేవునికి స్తోత్రము. 17వ వచనం చాలా ప్రాముఖ్యమైన మాట చూడండి. అతడు నా హెచ్చరికను అంగీకరించెను, కానీ అతనికే విశేష ఆసక్తి కలిగినందున తన ఇష్టం చొప్పుననే మీ యొద్దకు బయలుదేరి వచ్చు. నేను హెచ్చరించాను, కానీ అతనికి విశేష ఆసక్తి ఉంది కనుక అతను మీ యొద్దకు రావడానికి ఇష్టపడుతున్నాడు. కొన్నిసారి మనం హెచ్చరిస్తాం, కానీ వాళ్ళు వినరు. నువ్వు ఎంత హెచ్చరించినా వాళ్ళకి ఆసక్తి లేనిది ఏమి రాదు. కాబట్టి తీతు హృదయంలో ఆసక్తిని పుట్టించిన దేవుడు మన హృదయంలో కూడా అట్టి ఆసక్తిని పుట్టించునుగాక. గమనించండి. కాబట్టి 2వ మాట ఆసక్తి. కాబట్టి నీ ఆసక్తి ప్రియులారా ఎట్లా ఉండాలా? ఆసక్తి విషయంలో ఏం కాకూడదు? మాంద్యులు కావద్దు. దేవుని పని విషయంలో, దేవుని ఇంటి విషయంలో, మరి పరిచయ విషయంలో ఎక్కడ కూడా ఆసక్తిని కోల్పోవద్దు. ఎందుకంటే ఆసక్తి కోల్పోతే ఏమైంది? ఆత్మీయంగా పడిపోతాం. ఓకేనా? 2 మాటలు ఇప్పుడు. ఒకటేంటి? పశ్చాత్తాపము, తిరిగి కట్టుకోవడానికి పశ్చాత్తాపము. 2 ఆసక్తి. 3వ మాట చాలా చాలా ప్రాముఖ్యమైన మాట. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ప్రాకారమును కట్టి ప్రతిష్ఠించిరి. 2వ వచనం. వారిని ఆనుకొని 5వ వచనం. వారిని ఆనుకొని 7వ వచనం. వారిని ఆనుకొని 8వ వచనం. ప్రతి వచనం చూడండి, ప్రతి వచనంలో కూడా ఈ మాట ఉంటుంది దాదాపుగా. ఏ మాట? వారిని ఆనుకొని, వారిని ఆనుకొని, వారిని ఆనుకొని. ఒకరికి ఒకరు ఇక్కడి వరకు ఒకరు కడితే అక్కడి నుంచి మరొకరు వారిని ఆనుకొని మరొకరు. ఆ విధంగా ఈ అధ్యాయం అంతా చూడండి, 3వ అధ్యాయం అంతా ఆనుకొని 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 ఒకరిని ఒకరు ఆనుకొని ప్రాకారం కట్టారు. ఆ ఆనుకున్న వారిలో, ఆ ప్రాకారం కట్టిన వారిలో యాజకులు ఉన్నారు, లేవీలు ఉన్నారు, బంగార పనివారు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, అందరూ ఉన్నారు. బంగారు వర్తకులు కూడా ఉన్నారు, బంగారు పని చేసేవాళ్ళు కూడా. చూడండి, ఆ మాట రాయబడింది 3వ అధ్యాయం 32వ వచనం. 3:32 త్వరగా.
8వ వచనం. బంగారపు పనివారి, బంగారపు వర్తకులు పనిచేసినారు. ఇంకా ఎవరు? 12వ వచనం. యెరూషలేములో సగానికి అధిపతి అంట ఆయన. సగానికి అధిపతి అయిన కుమారుడైన షల్లూమును అతని కుమార్తెలను అధిపతులు ఉన్నారు. ఎవరు కూడా అందరు తగ్గించుకున్నారు, ఎవరు హెచ్చించుకోలేదు. అధిపతులు ఉన్నారు, బంగారు పని వాళ్ళు ఉన్నారు, లేవీలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, అందరూ కలిసి పనిచేశారు. ఆనుకొని, ఈ మాట ఏం చూపిస్తుంది? ఐక్యత. ఐక్యత. ఐక్యత లేకపోతే దేవుని ఇల్లు ఎప్పుడు కట్టబడదు. నీ కుటుంబంలో ఐక్యత లేకపోతే కట్టబడదు. అందుకే 133వ కీర్తనలో అద్భుతమైన మాట మన అందరికి బాగా గుర్తుంటుంది, కానీ అనుభవంలో ఉండదు. అది నోట్లో ఉంటుంది కానీ ఎక్కడ ఉండదు? హృదయంలో ఉండదు. ఏంటి ఆ మాట? సహోదరు అసలు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నప్పుడు లేపినాక చెప్తారన్నమాట. సడన్గా లేపి 133వ కీర్తన మొదటి వచనం కానీ ఎవరైనా చెప్పేస్తారు, కానీ అది అనుభవం లేదే. అది బాధ. ఇప్పుడు ఎన్నోసార్లు దాని గురించి బోధించుంటాం, ఎన్నోసార్లు మాట్లాడుంటాం, కానీ జీవితంలో అన్ని బోధలకే పరిమితమైపోతున్నాయి, జీవితానికి ఆనందించుకోలేకపోతున్నాం. అందుకే పడిపోతున్నాయి పరిస్థితులన్నీ. కాబట్టి నా ప్రియమైన వారులారా, ఆనుకొని కట్టు, ఆనుకొని కట్టు, ఆనుకో. ఐక్యత. ఐక్యత. అక్కడ ఏముంటుందంట? ఎక్కడ ఐక్యత ఉండదు అక్కడ ఏముంటుంది? ఆశీర్వాదము, శాశ్వత జీవము. ఎంత మేలు! ఆ సహోదరుల ఐక్యత కలుగుడు ఎంత మేలు, ఎంత మనోహరము. అందుకే ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొని యందు శ్రద్ధ కలిగి ఉండి అంటాడు పౌలు. ఇక్కడ ఐక్యతను కోల్పోవద్దు. శత్రువు చేసే మొదటి పని ఏంటి తెలుసా? ఏది? ఆవు పులి కథ మనందరూ తెలుసు కదా. 4 ఆవులు కలిసి ఒక దగ్గర వేస్తున్నప్పుడు పులి ఏం చేయలేకపోయిందంట. ఈ 4ని ఎట్లా దెబ్బతీయాలి? ఎట్లా అంటే ముందు ఇప్పుడు ఈ 4ని వేరు చేయాలి. ఈ 4ని వేరు చేస్తే ఒకటేమో అప్పుడు దాకా ఐక్యంగా ఉన్నప్పుడు ఈ పులి ఏం చేయలేకపోయింది. ఎప్పుడైతే ఈ 4కి వచ్చింది, ఇప్పుడు మళ్ళీ వచ్చేసి ఏమైంది? ఏదో సంథింగ్. ఒకటేమో తూర్పు పోయింది, నీతో నాకు అవసరం అని చెప్పి తూర్పుకు పోయింది. నీతో నాకు అవసరం ఒకటి పడవడకు పోయింది. నీతో నాకు అవసరం ఒకటి దక్షిణం పోయింది, ఒకటి ఉత్తరం పోయింది. ఇప్పుడు చక్కగా దొరికాయి 4. ఎవరికి? పులికి. చక్కగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాన్ని మేసేసింది. గమనించండి, ఎప్పుడైతే మనం ఐక్యతను కోల్పోతామో ఆత్మీయ బలాన్ని కోల్పోతాం. దయచేసి 2 చేతులు జోడించి మీకు చెప్తున్నాను నా ప్రియమైన వారులారా, ఐక్యతను కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలుగు. కాబట్టి ఐక్యతే మన ఆత్మీయ పరిస్థితులు కడుతుంది. ఐక్యత లేకపోతే అన్ని పడిపోతాయి పరిస్థితులన్నీ. కాబట్టి ఆత్మ కలిగించేది ఐక్యత. దేవుని ఆత్మ ఏం కలిగిస్తుంది? దురాత్మ విడగొడుతుంది, ఐక్యతగా ఉండనివ్వదు. ఇక్కడ జ్ఞాపకం ఉంచుకో, దేవుని పిల్లలముగా మనందరం దేవునింటి వారము, దేవుని ఒకే రక్తంలో కడగబడినాము, ఒకే బల్లలో ఒకే ఆ యొక్క శరీర రక్తంలో పాలుపములు పొందుతున్నాము. మనమందరం ఒక్కటే, మన తండ్రి ఒక్కడే. మనం వెళ్ళే పరలోకం 2-3 ఉన్నాయా? చెప్పండి. వీళ్ళకో పరలోకం, వాళ్ళకో పరలోకం ఉందా? లేదు. అందరూ ఒక దగ్గరికే పోవాలా? ఇక్కడ లేదు, అక్కడ ఎట్లా వస్తుంది? నాకు అది ప్రశ్న. ఇప్పుడు బేతనీలో ఉన్నప్పుడు లేకపోతే ఏలీములో ఉన్నప్పుడు లేని ఐక్యత పరలోకంలో ఎట్లా వస్తుంది? రాదు. అందుకే ఇక్కడే మనం ఏమవ్వాలా? నేర్చుకోవాలి, అలవర్చుకోవాలి. దయచేసి గమనించండి. కాబట్టి తిరిగి కట్టబడేటలో 3వ మెట్టు ఏంటి? ఐక్యత. ప్రియుడా, వేరుగా ఉండటానికి ఇష్టపడద్దు. సంఘముతో ఐక్యంగా ఉండు, సహవాసంలో ఐక్యంగా ఉండు. ఐక్యతతో నీ ఆత్మీయ జీవితాన్ని వృద్ధిపరుచుకో, కట్టుకో. మన సహవాసం అయితే ఆయనతో, ఆయన ప్రజలతో, సంఘముతో నువ్వు ఐక్యపరచబడి ముందుకు వెళితే నీ జీవితము ఉన్నతంగా కట్టబడుతుంది.
కాబట్టి 3 చెప్పినాను ఇప్పుడు, అవునా? మొదటి అధ్యాయమేమో పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన, రెండవ అధ్యాయంలో ఆసక్తి, నెహెమ్యా యొక్క ఆసక్తి. 3వ అధ్యాయంలో నెహెమ్యా ప్రజలందరినీ ఐక్యపరుస్తున్నాడు. నెహెమ్యా మంచి పనుడండి. ఎట్లంటే అందరినీ ఐక్యపరిచేస్తున్నాడు. నువ్వేం చేయాలి? అందరినీ ఐక్యం చేయాలి, కానీ విడగొట్టకూడదు, ఐక్యం చేయాలా. నెహెమ్యా పరిచర్య అద్భుతం. ఏంటంటే అందరిని ఐక్యపరిచేశాడు. కాడు గుర్తుపెట్టుకో, ఐక్యతను కోరుకో. వ్యతిరేకతను కోరుకున్నావు అనుకో, అది దుష్టుని మనస్సు. కాబట్టి మనమందరం దేవుని పిల్లలము, దేవుని పనివారము, దేవునింటిని కట్టుచున్నాము. ఆయన కట్టడంలో మనందరం భాగము. కాబట్టి నేను ఒకటి ఇందాక అందుకు చెప్పాను, ఆసక్తి అధికారాన్ని చూడదు, ఆసక్తి ఆదాయాన్ని చూడదు. నా దేవుని పని ఎంత జరిగింది అదే నాకు కావాలి, అంతే. నాకు అధికారం లేకపోయినా పర్లేదు, నా ఆదాయం పోయినా పర్లేదు, నా దేవుని పని జరగాలి. ఇది నిజమైన ఆసక్తి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. 4వ అధ్యాయం ఏముంది చూడండి. 4వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం రండి 4వ అధ్యాయం 18వ వచనం, 17, 18 త్వరగా 17 కూడా చదవండి. ఒక చేతితో ఆయుధం పట్టుకొని ఉండిరి, మరియు కట్టువారిలో ఒక్కొక్కడు తన కత్తి నడుమునకు బిగించుకొని గోడ కట్టుచు వచ్చెను. చాలు, ఇక్కడ మాట రాయబడింది. ఏమంట? కట్టువారిలో ఒక్కొక్కడు తన కత్తిని నడుమునకు బిగించుకొని గోడ కట్టుచూ వచ్చిరి. ఎందుకు కత్తి? ఆడ సనబల్ టు టోబియా, గెషేము ఏం చేస్తున్నారు? పని జరగనివ్వట్లే వాళ్ళు. కాబట్టి ఏం చేస్తున్నారు? నెహెమ్యా ఇట్లా కాదు, ఒక చేత్తో మీరు పని చేస్తారంటే ఒక చేత్తో కత్తి పట్టుకోండి. కత్తి ఎందుకు? వాళ్ళు పోవడానికి కాదు, మనకు సేఫ్టీ కోసం. కత్తి నడుము కట్టుకొని పనిచేస్తూ వచ్చారు. అయితే మన పోరాటము శరీర సంబంధమైంది కాదు. మనకి ఈ బాహ్యమైన కత్తి కంటే శ్రేష్టమైన కత్తి మనకుంది. ఏంటది? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక మనందరికి పరిచయమైన మాటలే. 6వ అధ్యాయం 17వ వచనం. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఏం ధరించుకోవాలి? వాక్యము, దేవుని వాక్యము. ప్రియులారా, దేవుని వాక్యమును ప్రేమిస్తూ ధ్యానిస్తూ దేవుని వాక్యాన్ని మనం కట్టుబడి ఉన్నప్పుడు ఏమవుతాయి? మన జీవితాలు కట్టబడతాయి. వాక్యానికి ఔధేయమైనప్పుడు ఏమైతే? అన్ని విఫలమైపోతాయి. వాక్యానికి కట్టుబడినప్పుడు ఏమవుతాయి? అన్నీ కట్టబడతాయి. కానీ మన జీవితంలో ప్రథమ స్థానం దేనికి ఇవ్వాలి? దేవుని వాక్యానికి. అందుకే అంటాడు, వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, ఇదే నా బాధలో నాకు నెమ్మదిని కలిగిస్తున్నది. యవనస్తులు దేనిచే తమ నడకను శుద్ధిపరుచుకుందరు? నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా. గమనించండి, యెహోవా ధర్మశాస్త్రమును ప్రేమించేవారంట వారు త్రూలి తొట్లడు కారణమేమయో లేదు. ఆ మాట చూడండి. 119వ కీర్తన 119వ కీర్తన 165. వారు తూలి తొట్ల కారణమే లేదు. వాక్యము గమనించండి, అక్కడ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది ఉంది.
కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, 4వ మాట ఏమిటి అంటే దేవుని వాక్యము ద్వారా, వాక్యానికి లోబడు ద్వారా, వాక్యానికి మనం అప్పగించుకోవడం ద్వారా ఏమవుతుంది? మన బ్రతుకులు కట్టబడతాయి. గమనించు, దేవుని మాటకు నువ్వు ఎంతగా లోబడతావో ఏమవుతుంది? పేతురు అంటాడు లూకాసు వార్త 5వ అధ్యాయంలో, నా ఏలినవాడా, రాత్రంతా ప్రయాసపడినాము కానీ మాకేమీ దొరకలేదు, నీ మాట చొప్పున వల వేస్తామంటాడు. నీ మాట చొప్పున ఏమైంది అప్పుడు? 2 దోణులు చేపలతో నింపబడ్డాయి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మరి ఏమంటది? ఆయన మీతో చెప్పినది చేయుడి అన్నప్పుడు ఏమైంది? నీళ్లు కాస్త రాక్షసు అయిపోయినాయి. ఆయన మాట వింటే అంతే, అట్లనే ఉంటుంది. కాబట్టి మన మాట కాదు, మన ఊహలు వేరు, మన తలంపులు వేరు. మనకి ఎప్పుడు మంచి ఆలోచన రాదండి, ఎప్పుడు రాదు. మన జీవితంలో మనకి ఎప్పుడు మంచి ఆలోచన రాదు, అన్నీ కూడా చెడే వస్తాయి, మంచి రావు. ఎందుకంటే పౌలు అన్నాడు కదా, నా శరీరంలో మంచిది ఏదియో నివసింపనేరన్నాడు. కాబట్టి దేవుని వాక్యానికి మన జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు నీ వ్యక్తిగత జీవితము, కుటుంబ జీవితము, సంఘ జీవితము కట్టబడుతుంది. వాక్యానికి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు కాబట్టి మన బ్రతుకులు కట్టబడతాయి. అది అనుకున్నది ఈజీ ఏం కాదండోయ్. ఏది ఆయన వాక్యానికి విధేయులు అవడం అంత ఈజీ ఏం కాదు. దానికి దృఢ నిశ్చయత, పడుదలుంటేనే సాధ్యమైంది. నువ్వు ఇప్పుడు ఇక్కడ తీర్మానం చేసుకున్నావు మనకేమని, ప్రభువా ఈ రోజు నుంచి నీ వాక్యాన్ని కట్టుబడతానయ్యా అని తీర్మానం చేస్తే వాడు తీర్మానం చేస్తాడు ఏమని చూద్దాం ఎట్ట కట్టుబడతావో. ఇది ఆత్మీయ యుద్ధం, ఆత్మీయ పోరాటం. అందుకే పౌలు అన్నాడు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె శ్రమపడు. సైనికుల వలె శ్రమపడు. కాబట్టి ఈ 4 అంతల అనుభవంలో మనం తిరిగి కట్టబడవచ్చు. ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ విధంగా నువ్వు పడిపోయి ఉన్నా, ఏ విధంగా నీ స్థితి పాడైపోయి ఉన్నా, ఈ 4 అంతల అనుభవం తిరిగి కట్టబడగలవు. నెంబర్ 1 పశ్చాత్తాపం. నెంబర్ 2 ఆసక్తి, తిరిగి ఆసక్తితో సమకూర్చబడు. నెంబర్ 3 ఏంటి? ఐక్యత. నెంబర్ 4 దేవుని వాక్యము. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. మోకరించండి.